అందరికీ నమస్కారం. నేను మీ స్వామి తంబిశెట్టి. ఈ దినము నేను తండ్రి యొక్క గొప్పతనాన్ని చెప్పాలని నాకెందుకు అనిపించింది. దానికి నేను ప్రత్యేకంగా ఈ విషయాలన్నీ నేను ఇప్పటికిప్పుడు అనుకుని మీ ముందు పెడుతున్నాను. తండ్రి ఈ పదానికి అర్థం చెప్పడానికి చాలా కష్టం. ఎందుకంటే ఈ తండ్రి అనే పదానికి ఎంతో విశిష్టత ఉంది. తండ్రి అనేవాడు తన సంతానానికి ఎంత అవసరమంటే, దానికి ఒక ఉదాహరణగా మానవ శరీరము రక్తమాంసాలతో అనేక అవయవాలతో నిండి ఉంటుంది. కానీ వాటికి ఏమాత్రము నష్టము కానీ కష్టము కానీ జరగకుండా కాపాడేది, రక్షణ కవచంగా నిలిచేది దాని చుట్టూ ఉన్న చర్మం. ఈ చర్మం లోపల ఉన్న భాగాలకు ఏ విధమైన నష్టము జరగకుండా వాటిని ఈ చర్మం ఎలా కాపాడుతుందో, అలాగే తండ్రి అనే వ్యక్తి తన కుటుంబంలోని వ్యక్తులకు ఎలాంటి కష్టము కలగకుండా కాపాడతాడు. పిల్లలు పుట్టినప్పటి నుండి జీవితకాలమంతా చివరికి చావు వరకు తండ్రి చేసే పనులు ఎవ్వరూ చేయలేరు. తల్లి పిల్లల ఆరోగ్యము మరియు తిండి వగైరా చూస్తుంది. కానీ తండ్రి వాటినన్నిటినీ సమయానికి సమకూర్చాలి. పిల్లలకు నడక నుండి చదువు వరకు దగ్గర ఉండి చూచుకునేవాడే తండ్రి. ప్రతి క్షణము సమాజములో ఎదురయ్యే ప్రమాదాల నుండి కానీ సమస్యల నుండి కానీ కాపాడేది తండ్రి అని మనం తెలుసుకోవాలి. ప్రమాదం అంచున నిలబడిన తన సంతానాన్ని దానిని బారిన పడకుండా వెనక్కు నెట్టి తను ప్రమాదము ముందు వెళ్ళి నిల్చుంటాడు. ఉదాహరణకు ఒక సింహం ఎదురుగా ఉన్న తన సంతానాన్ని వెనక్కు నెట్టి తను దాని ముందుకు వెళ్ళి నిల్చుంటాడో వాడే తండ్రి. ఆరోగ్యము బాగలేకపోతే వారిని సైనికుడు వలె కాపలా కాస్తాడు. చదువు విషయంలో కావలసినవి సమకూర్చి తను గురువుగా మారతాడే వాడే తండ్రి. సమాజంలో ఎలా మెలగాలో ఎలా బతకాలో నేర్పేవాడు తండ్రి. సాధ్యమైనంత వరకు తండ్రి ఎలా జీవన శైలిని ఆచరిస్తాడో కొడుకులు కూతుర్లు అంటే తన సంతానం అలాగే అనుసరిస్తారు. తండ్రి బాగుంటేనే ఆ కుటుంబము బాగుపడుతుంది. తన సంతానం ఏదైనా తప్పుగా ప్రవర్తించినా, వారు చెడు మార్గంలో ప్రయాణించినా సరిచేసి సక్రమమైన మార్గము చూపేవాడే తండ్రి. తన పిల్లల సంతోషమే అతనికి చాలా ఇష్టం. వారికి ఏమి కావాలో వాటిని సమకూర్చి వారి సంతోషాన్ని తన సంతోషంగా భావించేవాడే తండ్రి. ఇలా ఎంత చెప్పినా తండ్రి యొక్క బాధ్యతలు ఇంతే అని చెప్పడానికి వీల్లేదు. అతని బాధ్యత అనంతం. అతని ప్రేమకు విలువ కట్టలేం. అన్నిటికీ మూలం తండ్రి. So guys, చూసారు కదా ఈ మోటివేషన్ వీడియో. If you connect to this video, give it a big thumbs up and like, share and comment and let me know. And don't forget to hit the bell icon and subscribe to my dad's channel Swami Tambisetti 6565. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అందరూ చూడాలి, ప్రతి ఒక్క అబ్బాయి చూడాలి, ప్రతి ఒక్క కూతురు చూడాలి, అందరూ చూడాలి. అందుకే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి. తప్పకుండా మేము అవన్నీ షూట్ చేసి వీడియో ఎడిటింగ్ చేసి మీకైతే మీ దగ్గరికి అయితే తీసుకొస్తాం, ఎంటర్టైన్ చేస్తాం. సో ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మా ఫర్దర్ మీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. తొందరగా బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటే మా నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. ఫస్ట్ మీరే చూడొచ్చు కాబట్టి తొందరగా పని చేసేసండి. అండ్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వామి తంబిశెట్టి ఛానల్ గైస్. ప్లీజ్ సపోర్ట్ మై డాడ్స్ ఛానల్ అండ్ మై డాడ్స్ వీడియోస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలో పెట్టుకోండి. త్వరలో మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తీక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.